హలో హాయ్ నమస్కారం అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ త్రినేత్ర క్రియేషన్స్. ఈ రోజు మనం చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్ గా చూసేద్దాం. ముందుగా ఒక పెనం తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి, బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక ఇంట్లో చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ కి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ మసాలా హోల్స్, ఆవశ్యకమైన స్పైసెస్ అన్నీ వేసి కొంచెం వేయించాలి. మసాలా సువాసన వచ్చాక మీడియం సైజులో కట్ చేసిన 2 టమాటాలు, 2 ఎండుమిర్చులు, 1-2 ఉల్లిపాయలు, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కుక్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా అయ్యాక 2 జీడిపప్పులు, కొంచెం వెల్లుల్లి వేసి కలపాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి బాగా మిక్స్ చేస్తాం. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ అయ్యాక మనం ఇప్పుడు ఆ మిక్స్ చేసిన రెడీ మసాలాని ఒక మిక్సర్ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేస్తే కర్రీకి చాలా స్మూత్ గా హోటల్ స్టైల్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒక పెనం తీసుకుని కొద్దిగా బటర్ వేసుకుని కరిగే వరకు వేడి చేసుకోవాలి. ఆ బటర్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసి బాగా కలపాలి. ఇలా బటర్లో స్పైసీ వేస్తే కర్రీకి చాలా మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ ని పెనంలో వేసుకుని బాగా కలపాలి. అది మరిగే వరకు 2 నిమిషాలు కుక్ చేయాలి. ఇప్పుడు చివరిగా ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని వేసి మెల్లగా మిక్స్ చేస్తాం. అలా కొంచెం సిమ్లో ఉంచితే మనం పన్నీర్ కర్రీ బాగా థిక్గా టేస్టీగా రెడీ అవుతుంది. ఇది చాలా సింపుల్ గా చాలా టేస్టీగా మనం పన్నీర్ కర్రీ రెడీ అయింది. ఈ కర్రీకి ప్రత్యేకంగా పూరితో తింటే రుచి ఇంకా డబల్ అవుతుంది. చాలా బాగుంటుంది, తప్పక ట్రై చేయండి. ఇలా మనం పన్నీర్ కర్రీ రెడీ అయింది. పూరితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని రుచికర రెసిపీల కోసం మన త్రినేత్ర క్రియేషన్స్ ఛానల్ ని తప్పక ఫాలో అవ్వండి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. ధన్యవాదములు.